మీకు ఉత్తి బ్రెడ్ ఎప్పుడైనా తినాలనిపించకపోతే ఇలా ఆలు శాండ్విచ్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ముందు ఆలుని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసి పక్కనుంచుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, చిటికెడు పసుపు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టి పక్కనుంచుకున్న ఆలుని కూడా యాడ్ చేసి దీంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి మొత్తం అంతా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒకదానికి గ్రీన్ చట్నీ, మరో దానికి రెడ్ చిల్లీ సాస్ని అప్లై చేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుని ఈ ఆలు మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి గీ అయినా బటర్ అయినా యాడ్ చేసుకొని వీటిని రోస్ట్ చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ని మంచిగా రోస్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని కెచప్తో అయినా లేకపోతే మామూలుగా అయినా తినేయచ్చండి. అంత బాగుంటాయి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.